పథకాలు వర్సెస్ పంచాయతీ ఎన్నికలు దాని గురించి మాట్లాడబోతున్నామండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కనుక దాని నిమిత్తం ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు అయితే కనుక సమరశంఖం పూరించేశారని చెప్పాలా. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సరే, ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ మీటింగ్ జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ఆయన చాలా అబ్జర్వ్ చేశారో లేదో కానీ మీరు. కాబట్టి పంచాయతీ ఎన్నికలు, ఈసారి జరగబోయే పంచాయతీ ఎన్నికలు నువ్వా నేనా అనేటైతే ఉండబోతున్నాయండి. ఎందుకంటే నా వెర్షన్ ఏంటంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో వాటి మీద పథకాల ప్రభావం ఉంటుందా ఉండదా అనేదే నా అభిప్రాయం. కాబట్టి ఈ వీడియో అంతా కూడా దీని గురించి మాట్లాడబోతున్నాం. పథకాల ప్రభావం ఏం పథకాలు, ఏదైతే కూటమి హామీలు ఇచ్చి అధికారంలో రావడానికి హామీలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, ఏదైతే సూపర్ 6లో భాగంగా వాటన్నిటినీ అమలు చేస్తేనే పంచాయతీ ఎన్నికల్లో దానికి పట్టు ఉంటుంది అనేది నా అభిప్రాయం. లేదు అమలు చేయకపోతే కనుక వాటి ప్రభావం ఈ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఏదైతే 21,491 పంచాయతీలు ఉన్నట్టున్నాయి, సబ్జెక్టు కరెక్షన్ కరెక్ట్గా ఐడియా లేదు. కాకపోతే అలాగే 2,17,578 వార్డులు ఎన్నో ఉన్నట్టున్నాయి, సబ్జెక్టు కరెక్షన్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీటన్నిటికీ ఎన్నికలు అయితే కనుక రాబోతున్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అయితే తగలబోతుందని డంకాపథంగా చెప్పగలను నేను. ఎలా అంటే ఇదే కొనసాగితే కనుక ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమల్లో భాగంగా, పథకాల అమల్లో భాగంగా ఇదే రకంగా కొనసాగితే, ఏదైతే అమ్మక వందనం అన్నారో ఆ అమ్మక వందనం కానీ, అలాగే రైతు భరోసా 20,000 కానీ, ప్రతి మహిళకి 1,500 రూపాయలు చొప్పున కానీ, ఇలాగ ఏదైతే కొన్ని సాధ్యం కానీ ఆమె ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి విషయంలో కూడా 100% వాటి ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆ ప్రభావం పడబోతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈసారి పంచాయతీ ఎన్నికలే డిసైడ్ చేయబోతాయి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది 100% తేల్చి చెప్పేయచ్చు. ఎందుకంటే ఈ పంచాయతీలన్నీ కూడా వన్ సైడ్ అయినా ఆశ్చర్యపోనవసరంలా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఏదైతే ఉందో, పరిపాలనలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, మా వల్ల కాదు, మేము హామీలంటూ ఇచ్చాం కానీ మేము చేయలేకపోతున్నాం, కాబట్టి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి భారంగా మారింది, కాబట్టి తలకు మించిన భారాలు ఉన్నాయి, ఇలాంటి కొన్ని మాటలు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాట్లాడడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడకపోవడం వల్ల ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికలు సాగబోతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇస్తామనేది ఇవ్వలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే కనుక పంచాయతీ ఎన్నికల మీద పక్కాగా పడుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఏదైతే అంటే గుర్తులైతే ఎవరేమో కానీ మ్యాక్సిమం నువ్వా నేను అన్నట్టే టీడీపీ, వైఎస్ఆర్సీపీ, అలాగే జనసేన ఇలాగా పార్టీల సింబల్ మీదే హోరాహురీగా అయితే కనుక జరగబోతుంది పంచాయతీ ఎన్నికలు అయితే కనుక ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే పథకాల గురించి మనం ఇవ్వలేదని అంటున్నామో వాటి మీద ఎక్కువ ప్రభావం చూడబోతుంది. అంతేకాదు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ సమరశంఖం పూరించింది, లేకపోతే లోకేష్ గారు చాలా చోట్ల మాట్లాడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీరు అందరూ స్ట్రాంగ్గా ఉండాలి అని ఏదైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారని చెప్పాలా. ఎందుకంటే ఏదైతే ప్రజల్లోకి వెళ్ళడానికి, నియోజకవర్గంలో కార్యకర్తలు కలవడానికి, నియోజకవర్గాల వారీగా బస్సు అయిన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు, దానికి కారణం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలే కారణం అని నా అభిప్రాయం. ఎందుకంటే రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ పట్టు బిగించడం కోసం, అంటే కార్యకర్తలు జోష్ నింపడం కోసం, అలాగే ఓటర్లను సంసిద్ధం చేయడం కోసం నియోజకవర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు అనేది నా అభిప్రాయం. వేరే వాళ్ళ అభిప్రాయం నాకు అనవసరం. కాబట్టి నేను చెప్పబోయేది మాత్రం ఇదే పక్కాగా అందునిమిత్తమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నియోజకవర్గాల బాట పట్టారేమో అనేది అన్నాను. కాబట్టి రాబోయే పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఏ పార్టీ ఎక్కువ ఆధిక్యంగా కొనసాగబోతుంది, ఏ పార్టీకి ఎక్కువ పంచాయతీలు గెలవబోతున్నాయంటే కనుక నా అభిప్రాయం అయితే కనుక పక్కాగా వైసీపీ అయితే కనుక ఎక్కువ పంచాయతీలు గెలిచే అవకాశం ఉంది. ఎందుకని అన్నానో ఆల్రెడీ మీకు సమాధానాలు చెప్పా. కానీ మీ అభిప్రాయం ఏంటి? పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ పంచాయతీలు గెలవబోతుంది? మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రానున్న పంచాయతీ ఎన్నికలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది, లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నాను పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.